హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ నాయకుల ఆలోచన ధోరణి ఎలా ఉంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తే మనందరికీ తెలిసిన విషయమే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ విడిపోయి దాదాపు 12 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఈరోజు బీఆర్ఎస్ దాదాపు 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండడం జరిగింది. వాళ్ళు అధికారంలో ఉన్నంతకాలం ప్రజల మధ్య భావోద్వేగాలను రెచ్చగొట్టి ఆంధ్రప్రదేశ్ నాయకుల్ని, ఆంధ్రప్రదేశ్ని చాలా తీవ్రంగా విమర్శించి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందడం జరిగింది. కాకపోతే ఇది మూడోసారి వాళ్ళకి నిరాశ మిగిలింది. దానితో వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడం జరిగింది. ప్రస్తుతం అక్కడ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వమైనా బీఆర్ఎస్ ప్రభుత్వమైనా వారు రాజకీయ లబ్ధి కోసం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ నాయకుల్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని లక్ష్యంగా చేసుకునే వాళ్ళు విమర్శలు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాజెక్టు కట్టాలన్నా దాని మీద ఏదో విధమైన విమర్శలు చేయడం జరుగుతుంది. ఈరోజు మనందరికీ తెలిసిన విషయమే, ఆంధ్రప్రదేశ్ అనేది దిగువన ఉన్న రాష్ట్రం, తెలంగాణ అనేది మీదన ఉన్న రాష్ట్రం. తెలంగాణలో పారే ఏ నదులైనా సరే అక్కడ వాళ్ళు నదుల నుంచి నీటిని వదిలితేనే మన కిందనున్న ఆంధ్రప్రదేశ్కి రావడం జరుగుతుంది. ఏమైనా సరే అభ్యంతరాలు ఉంటే మన రాష్ట్రానికి అభ్యంతరాలు ఉండాలి, కానీ తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకు అభ్యంతరాలు ఉంటున్నాయో మనకైతే అర్థం కావడం లేదు. జనరల్గా ఈరోజు తెలంగాణలో చాలా వరకు ఏ ప్రాజెక్టులు కట్టుకున్నా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధమైన అభ్యంతరాలు చెప్పడం లేదు. ఈరోజు చాలా భారీ ఎత్తున దాదాపు 1,40,000 కోట్లు ఖర్చు పెట్టి మన దేశంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్ట్ని బీఆర్ఎస్ ప్రభుత్వం టైంలో నిర్మించడం జరిగింది. ఆ ప్రాజెక్టు నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నంత కాలం ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ నాయకులు చిన్న విమర్శ చేసిన పాపాన పోలేదు. ఇక్కడ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు నీటి కోసం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ నాయకుల్ని విమర్శిస్తున్నారంటే దానికి అంత శాంటిటీ అనేది కనిపించట్లేదు. ఇక్కడ తెలంగాణ నాయకుల ఏకైక లక్ష్యం ఏమిటంటే భావోద్వేగాలు రెచ్చగొట్టడం మాత్రమే. దానికి ఆంధ్రప్రదేశ్ నాయకుల్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారిని లక్ష్యంగా చేసుకొని ఈ భావోద్వేగాలను రెచ్చగొడితే రాజకీయంగా వాళ్ళకి లబ్ధి చేకూరుతుందని చెప్పి ఆలోచించడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వారు, అక్కడ ఉన్న నాయకులు చెబుతున్నది ఏంటంటే, మేము మా ప్రాంతంలో ఏ విధమైన ప్రాజెక్టులు కట్టుకోము, మీరు కూడా కట్టుకోవద్దు, మొత్తం నీటిని అంతటినీ సముద్రంలో కలిపేయండి అని వాదిస్తున్నట్టుగా ఉంది. ఇక్కడ ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతో హుందాగా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూర్చొని చర్చించుకుందాం, అంతేగాని ఇలాగా రెండు రాష్ట్రాలు ఉద్రిక్తలు పెంచుకుంటే దానివల్ల రెండు రాష్ట్రాలు నష్టపోతాయి. మీరు ఎన్ని ప్రాజెక్టులు కట్టుకుంటారో కట్టుకోండి, మా సైడ్ నుంచి ఏ విధమైన అభ్యంతరాలు ఉండవని క్లియర్గా చెప్తూనే ఉన్నారు. అయినా సరే ఈ తెలంగాణ నాయకులు విమర్శించడం మాత్రం మానటం లేదు. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా వారు ఆన్ పేపర్ మీద వేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని వాళ్ళు తీర్చుకునే క్రమం అనేది ఒకటి ఉంది. దాని ప్రకారం వాళ్ళు ముందుకు వెళ్ళాలి తప్ప కేవలం ఇలాగా ఇంకోళ్ళని విమర్శించి ఇలా భావోద్వేగాలను రెచ్చగొట్టి ఉద్రిక్తలను పెంచడం వల్ల అది రెండు రాష్ట్రాలకి సరైన పద్ధతి కాదు. కాబట్టి ఎక్కడైనా సరే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని విడిపోయింది వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో, ఆంధ్రప్రదేశ్ ప్రజల వల్ల వాళ్ళు నష్టపోతున్నామని. కాబట్టి వాళ్ళకి సెపరేట్ రాష్ట్రం వచ్చింది. ఆల్రెడీ 12 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంకా అదే భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుదాం అనుకోవడం చాలా శోచనీయమైన విషయం. ఎక్కడైనా సరే
రెండు రాష్ట్రాల ప్రజల అభివృద్ధి కోసం ఆ ప్రాంత నాయకులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంత నాయకులు కూడా సహకరించుకొని ముందుకు వెళ్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.